నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. మెదక్ జిల్లా పరిధిలో మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ తెలిపారు. అయిపోయింది సార్. అది డిస్ట్రిబ్యూషన్ డే ఉంది. సో దీంట్లో మనము ఆల్రెడీ మీకు మొత్తం ట్రైనింగ్ అన్ని చెప్పినారు. సో చిన్న పాయింట్స్ నేను కొన్ని రీటరేట్ చేస్తాను. ఒకటి, బ్యాలెట్ బాక్సెస్ అందరు మీరు చెక్ చేసేసుకున్నారు అనేసి అనుకుంటా ఉన్నాను. సో ఇంతకుముందు పాస్ట్ ఎలక్షన్ లో ఒక ఎక్స్ప్లెయిన్ అక్కడ పోయినాక మళ్ళీ అది ఏదైతే మనకి ముంగట లివర్ ఉంటుందో అది కొద్దిమందికి పనిచేయలేదు. సో అక్కడ అది తిప్పడానికి వస్తలేదు, అది ఇది అనేసి చెప్తుంటే మళ్ళీ కొత్త బ్యాలెట్ బాక్స్ పంపించాల్సి వచ్చింది. వెహికల్ రెడీగా ఉంది మేడం. ఈ వెహికల్ రెడీగా ఉంది కదా? ఓకే. సో ఏ విధమైన స్టాట్యుటరీ ఫార్మ్స్ ఎక్కడ మ్యాన్స్టాట్యుటరీ కూడా మనము పడేయడానికి లేదు. బట్ స్టాట్యుటరీ అయితే చాలా ఇంపార్టెంట్ గా ఏవి కూడా అక్కడ పడేసి తీసుకొని రావద్దు. మనకి ఈవీఎంస్ ఎంత ఇంపార్టెంట్, బ్యాలెట్ పేపర్ కూడా అంత ఇంపార్టెంటే. అన్యూజ్డ్ బ్యాలెట్ పేపర్స్ మీకు సపరేట్ కవర్ ఇచ్చినారు. దాంట్లో తర్వాత పెట్టి మనం సేల్ చేయాలి. కానీ ఆ 2-3 బ్యాలెట్ పేపర్లు అక్కడ పడేసి మళ్ళీ ఎవరో ఒకళ్ళు వాట్సాప్ లో సర్క్యులేట్ అయ్యి చూడండి బ్యాలెట్ పేపర్ ఇక్కడ బయట దొరికింది అనేసి అంటే మన ఈవీఎం బయట దొరికితే ఎంత సీరియస్ ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకుంటుందో బ్యాలెట్ పేపర్ బయట దొరుకుతుందో ఆ విధమైన యాక్షన్ తీసుకుంటుంది. దగ్గర ఉంది సార్. కూడా మీరు చెక్ ఒకసారి బ్యాలెట్ బాక్స్ సరిగ్గా పనిచేస్తుందా లేదో చూసుకోండి. సో ఇవేమో లార్జ్ బాక్సెస్, మనకి జబో బ్యాలెట్ బాక్సెస్ ఏమో వీళ్ళకి గ్రాడ్యుయేట్ ఓటర్స్ కి ఉన్నారు. సో అదే విధంగా మీరు పోలింగ్ ఏజెంట్స్, సో పోలింగ్ ఏజెంట్స్ మోస్ట్లీ మనకి ఇప్పుడు 56 క్యాండిడేట్స్ మనకి గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. అంతమంది పోలింగ్ ఏజెంట్స్ రాకపోవచ్చు. బట్ ఎంతమంది అయితే పోలింగ్ ఏజెంట్స్ వస్తారో సో వాళ్ళందరికీ కూడా మీరు బ్యాలెట్ బాక్స్ ఎంటీ ఉన్నదనేసి చూపెట్టాలి. కంపల్సరీగా ఎంటీ ఉన్నదనేసి వాళ్ళకి చూపెట్టినాకనే మీకు దాని 2 లాక్స్ ఉన్నాయి. ఆ లాక్స్ మీరు వేసేయాల్సిన అవసరం ఉంటుంది.